నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం లగ్నము, రాశి, రాశ్యాధిపతి ఆర్ లగ్నాధిపతి అండ్ గ్రహ గమనాల గురించి మనం తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం రాసుల గురించి చెప్పుకున్నాం కదండి. 12 రాసులు ఉంటాయండి. ఈ 12 రాసుల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి అన్న వాళ్ళు ఉంటారు, ఓకేనా. అలానే లగ్నానికి కూడా అధిపతి అని ఉంటారు. సో లాస్ట్ వీడియోలో కామెంట్ చేస్తారు ఎవరో లగ్నానికి అండ్ రాశికి డిఫరెన్స్ ఏంటి అని. సో మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటారో దాన్ని రాశి అని అంటారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ పుట్టినప్పుడు చంద్రుడు మేష రాశిలో ఉన్నారనుకోండి, వాళ్ళది మేషరాశి అని అంటారు. అదే చంద్రుడు మేషరాశిలో ఉంటూ అశ్విని 4వ పాదంలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళది అశ్విని నక్షత్రము 4వ పాదము మేషరాశి అట్లా అవుతుంది, ఓకేనా. సో ఇట్లాగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు ఏ రాశిలో ఉన్నారు, దాన్ని బట్టి మనం నక్షత్రం రాశి తెలుసుకుంటాం. అయితే లగ్నం అంటే మనం పుట్టే టైంకి సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు. సో సూర్యుడు కూడా ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు కదండి. సో ఒక రాశి నుంచి ఇంకో రాశికి అట్లా అయ్యేటప్పుడు మనం పుట్టినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుండి లగ్నం అన్నది ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది, ఓకేనా. అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క 2 అవర్స్కి ఒక్కొక్క లగ్నం అన్నది మారుతూ ఉంటుంది. దాంట్లో కొన్నిటికి తక్కువ టైం ఉంటుంది, కొన్నిటికి ఎక్కువ టైం ఉంటుంది. అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో సూర్యుడి ఆధారంగా నియమించేది లగ్నము, చంద్రుడి ఆధారంగా నియమించేది రాశులు, నక్షత్రాలు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే మేషరాశి, సో మేషరాశికి కుజుడు అధిపతి, ఓకేనా. సో అలానే వృషభ రాశికి శుక్రుడు అధిపతి, మిథున రాశికి బుధుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, అలానే సింహరాశికి సూర్యుడు, కన్యాకి బుధుడు. సో ఇట్లాగా మళ్ళీ ఇక్కడ చూడండి, కుజుడు మేషరాశికి అండ్ వృషభ రాశికి రెండిటికి కుజుడు అధిపతి, ఓకేనా. అలానే శుక్రుడు వృషభ రాశికి తులారాశికి రెండిటికి అధిపతి, ఓకేనా. బుధుడు మిథునంకి కన్యకి రెండిటికి అధిపతి, శని కుంభానికి మకరానికి రెండిటికి అధిపతి, అలానే గురువు మీనంకి ధనస్సుకి రెండిటికి అధిపతి, ఓకేనా. సో ఈ విధంగా చూస్తే ఒక్క చంద్రుడికి అలానే రవి సూర్యుడికి మాత్రమే ఒక్క ఇల్లు ఉన్నాయి, ఓకేనా. ఓన్ హౌసెస్ ఒకటే ఉన్నాయి, ఓకేనా. మిగతా 5 గ్రహాలకి ఒక్కొక్కరికి 2 ఇల్లు ఉన్నాయి, ఓకేనా. ఒక్క రవి చంద్రులకు మాత్రమే ఒక్క ఇల్లు ఉంది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. చంద్రుడికి కటకం ఓన్ హౌస్, సూర్యుడికి సింహం ఓన్ హౌస్. మిగతా వాళ్ళకి గురువుకి మీనము ధనస్సు, అలానే కుజుడికి మేషము వృశ్చికము, శుక్రుడికి వృషభము తుల, బుధుడికి కన్యా మిథునం, అలానే శనికి మకర కుంభాలు, ఓకేనా. ఇట్లాగా ఒక్కొక్క గ్రహానికి 2 ఓన్ హౌసెస్ అన్నవి ఉంటాయి. అలానే ఒక సూర్యుడికి మాత్రము సింహము, చంద్రుడికి మాత్రము కర్కాటకము, ఇట్లా వీళ్ళిద్దరికి మాత్రము ఒక్కొక్క హౌస్ అన్నది ఉంటుంది, ఓకేనా. ఈ వీడియోలోనే మీకు ఈజీగా చూపించడానికి వీలవుతుందని చెప్పి ఈ గ్రహాలకి కొన్ని కలర్స్ అనేవి ఉంటాయండి, ఓకేనా. సో కొన్ని కలర్స్ ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సో ఈ కలర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. గురువు ఎల్లో కలర్, ఓకేనా, పసుపు రంగుని రిప్రజెంట్ చేస్తారు. అలానే కుజుడు రక్తవర్ణం అంటే రెడ్ కలర్ ని రిప్రజెంట్ చేస్తారు. అలానే శుక్రుడు ముతక తెలుపు అంటారు, ఓకేనా. సో ఈ లైట్ వైట్ అన్న కలర్ వస్తుంది. సో ఈ ముతక తెలుపుని రిప్రజెంట్ చేస్తారు. అలానే బుధుడు గ్రీన్ కలర్ ని, తర్వాత చంద్రుడు వైట్ కలర్ ని, సూర్యుడు గోధుమ రంగు లేదా ఆరెంజ్ కలర్, అలానే శని బ్లాక్ ఆర్ బ్లూని రిప్రజెంట్ చేస్తారు. సో దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లగ్నం గురించి తెలుసుకునే ముందు మనం గ్రహ గమనాలు తెలుసుకోవాలి. గ్రహ గమనాలు అంటే ఒక్కొక్క గ్రహం అవి సంచరిస్తూ ఉంటాయి, ఓకేనా. సో అవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. సో అవి ఎన్ని రోజుల్లో మారుతాయి అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో చంద్రుడు ప్రతి 2.5 రోజుకి అప్రాక్సిమేట్లీ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు. అలానే సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు యావరేజ్గా ప్రతి 30 రోజులకి ఒక రాశిని మారుతూ ఉంటారు. అలానే కుజుడు 45 రోజులకి ఒక రాశి మారుతారు. అలానే గురువు 1 సంవత్సరానికి ఒక రాశి మారుతారు. అలానే శని 2.5 సంవత్సరానికి ఒక రాశి మారుతారు. అలానే రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటారు, ఓకేనా. ఇలా మారుతూ గ్రహాలు మనకి కష్ట సుఖాలని ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏ భావాలకు అయితే వస్తుంటారో ఆ భావాలకు సంబంధించిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటారు.
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాశి అన్నది చంద్రుడు ఆధారంగా ఏర్పడుతుంది, లగ్నము అన్నది సూర్యుడి ఆధారంగా ఏర్పడుతుంది. రాశి చక్రం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఇంతకుముందు మనం చూసినట్టు చంద్రుడు ప్రతి 2.5 రోజుకి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ పుట్టినప్పుడు చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి. చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళది మిథున రాశి అవుతుంది. ఓకేనా. అలానే లగ్నము అన్నది ఎలా ఏర్పడుతుందంటే, సో మనందరికీ మకర సంక్రాంతి ఐడియా ఉండే ఉంటుంది. సో సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశికి వస్తాడు, మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి దాన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఓకేనా. సో అంటే జనవరి 13, 14 రోజుల్లో 14వ తేదీ అట్లాగా మనకి సూర్యుడు మకర రాశికి వస్తాడు. ఓకేనా. అప్పుడు సూర్యుడు ఒక 30 రోజులు మకర రాశిలో ఉంటాడు. ఓకేనా. లగ్నం అన్నది మకర రాశి నుండి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి సో మకరం నుంచి ఎప్పుడైతే సూర్యోదయం ఒక అప్రాక్సిమేట్లీ 6:45 అట్లాగా సూర్యోదయం జరుగుతుంది. ఒక్కొక్క రోజు మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6:45కి సూర్యోదయం అవుతుంది అనుకోండి. మకరంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుండి లగ్నం అన్నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి కుంభంకి, మీనంకి ఇట్లా తిరుగుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో 24 అవర్స్లో ఈ 12 రాసెస్ అన్నది కంప్లీట్ చేస్తుంది. దీన్ని లగ్నం అని అంటారు. ఓకేనా. సో కొన్ని లగ్నాలు తక్కువ టైం ఉంటాయి, కొన్ని లగ్నాలు ఎక్కువ టైం ఉంటాయి. సో చిన్న లగ్నాలు, పెద్ద లగ్నాలు, హస్వ లగ్నాలు, దీర్ఘ లగ్నాలు అని అంటారు. సో అవి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఇవి అప్రాక్సిమేట్లీ ఒక 20 yearsకి ఇవే వర్కౌట్ అవుతాయి అనమాట, ఈ టైమింగ్స్. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. నిజానికి ఈ రోజుల్లో అందరు యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఆన్లైన్ జ్యోతిష్ యాప్స్ కానివ్వండి. సో యాప్స్లో ఆటోమేటిక్గా ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దీని గురించి పెద్దగా ఈ జనరేషన్లో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో సూర్యుడు ఆధారంగా ఏర్పడేది లగ్నము, చంద్రుడి ఆధారంగా ఏర్పడేవి రాసులు. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లగ్నము. ఎందుకంటే లగ్నం నుండే సో వాళ్ళ పూర్వజన్మ పుణ్యము, పాపము అన్నది ఇక్కడ మనం చార్ట్లో గమనించవచ్చు. కాబట్టి లగ్నమే మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి జ్యోతిష్యం అన్నది చెప్పడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవాలి. సో అందుకోసం లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లగ్నానికి సంబంధించి, అలానే రాసులకు సంబంధించి, నక్షత్రాలకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా నేర్చుకున్నది ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి, అది ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. మీ లగ్నము, మీ రాశి అండ్ మీ నక్షత్రాన్ని కామెంట్ చేయండి. సో ఎవరికైతే మీ లగ్నము, రాశి, నక్షత్రం కూడా తెలియకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, సో మీరు ఎప్పుడు పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఎక్కడ పుట్టారు, డేట్, టైము, ప్లేస్ మెన్షన్ చేయండి. మీ రాశి, నక్షత్రము, లగ్నము నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రమోట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.